హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటాము, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. మన దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దినములలోనే మన దేశం కొరకు, ఇతర దేశాల కొరకు ప్రభు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినాడు. దేశమాను భయపడక సంతోషించుము, గంతులు వేయము అని. హల్లెలూయా. మన దేశాన్ని బట్టి మనం సంతోషిస్తాం. ఏ పరిస్థితులు బట్టి మనం భయపడుతున్నామో ఆ పరిస్థితులు, భయ ఆందోళన కలిగించే ప్రతి పరిస్థితిని కూడా ఈ ప్రార్థన మార్చబోతుంది. హల్లెలూయా. ప్రభు ఈ ప్రార్థన ద్వారా మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన యొక్క జిల్లాలో, మన యొక్క నియోజకవర్గాలలో నా దేవుడు ఆశ్చర్యమైనటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో నేను సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు మన మధ్యలో వాక్య పరిచర్య చేస్తారు. చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన దేశము క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. మన దేశం ఎలాగుండాలంట? క్షేమంగా మరి ఉండాలి. హల్లెలూయా. మరి దాని నిమిత్తము ఈరోజు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. గతించిన 79 సంవత్సరాల క్రితం దేవుడు మరి భారతదేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనము 80వ సంవత్సరంలో అడుగుపెట్టిన వారుగా మనం ఉన్నాం. ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే మరి అనేకులు కూడా ఈ భారతదేశ నిమిత్తం ఏం చేశారంట? పోరాడారు. ఏం చేశారు చెప్పండి? పోరాడకుండా మరి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? పోరాడారు. హల్లెలూయా. ఆ పోరాటాలలో మరి అనేకులు కూడా తమ ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేశారంట? త్యాగము చేసిన వాళ్ళుగా మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. వారి యొక్క ప్రాణత్యాగం మన దేశానికి ఏం కలగజేసిందంట? స్వాతంత్రాన్ని కలగజేసింది కదా. మహాత్మా గాంధీ గారు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆయన కూడా మరి ప్రముఖుడుగా ఉంటున్నాడు ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం విషయంలో. మరి ఆయన ప్రముఖ మరి సమరయోధుడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి గాంధీ తాత కదా, మన బాపూజీ, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇతర దేశాలలో ఆయన విద్యాభ్యాసము చేస్తూ, హల్లెలూయా, ఆయన ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతూ ఉన్నప్పుడు దానిలో కొన్ని మరి వాక్యాలు ఆయనను ప్రభావితం చేశాయి. అది ఏమంటే, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని. హల్లెలూయా కదా. శత్రువులను ప్రేమించాలి అన్న ఆ విషయాలు మరి మహాత్మా గాంధీ గారి యొక్క జీవితంలో మరి ప్రభావితం చేశాయి. మరి దేవుని వాక్యము ద్వారా దేవుడు మహాత్మా గాంధీ గారితో
మాట్లాడడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, శత్రువులుగా ఉంటున్న బ్రిటిష్ వారిని మనం ఏం చేయాలి? మనము వారిని జయించాలి అంటే అహింసతో కాదు. హల్లెలూయా, అహింస పరోధర్మః అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, అహింసతో కాదు, ప్రేమతోనే మరి జయించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ విషయాలు, మరి అనేకమైన విషయాలను తెలుసుకున్నప్పుడు ప్రైజ్లార్డ్, హల్లెలూయా, ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మరి ఫాలో చేసిన మరి వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మహాత్మా గాంధీ గారికి యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఆయన ఏమన్నాడంటే, నేను మరి యేసుక్రీస్తు ప్రభువును నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ జీసస్ క్రైస్ట్, ఐ హేట్ క్రిస్టియానిటీ అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నేను యేసుక్రీస్తు ప్రభువును నేను ప్రేమిస్తున్నాను, అయితే నేను క్రైస్తవులను నేను ద్వేషిస్తున్నాను అని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు అన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ బ్రిటిష్ వారు ఎలాగున్నారంట, వాళ్ళు ప్రేమ లేని వారుగా, కఠినాత్ములుగా మరి ఉన్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానో మరి వారిని ద్వేషిస్తూ ఉన్నాను అని చెప్పేసి అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైతే ఉంది, మరి మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు ప్రేమను ఆయన అంగీకరించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, దేశమా అని వ్రాయబడింది. ప్రైజ్ లార్డ్. గురుజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్ అంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఎవరికి భయం అంట? దేశమా భయపడక సంతోషించు అంటే ఎవరి గురించి మాట్లాడడము? మనుషుల గురించి, ఆ దేశంలో ఉంటున్న మనుషుల గురించి మాట్లాడడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇక యోవేలు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, ఆ కాలంలో మరి ఆ దేశంలో ఏమంట, కష్టాలు ఉన్నాయి, భయాలు మరి ఉంటా ఉన్నాయి, నష్టాలు ఉంటా ఉన్నాయి. మరి భయంకరమైన ప్రతికూల పరిస్థితులను బట్టి మరి అక్కడ ఉంటున్న జనులందరూ ఏం చేయబడుతున్నారంట, భయపడతా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దేవుడు యోవేలు ప్రవక్త మూలకంగా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడుకుడి అని చెప్పాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు భయపడుకుడి అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన భారతదేశంలో కూడా మనం అనేకమైన సవాళ్లను మనము ఎదుర్కొంటూ మరి ఉన్నాం. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏమి ఎదుర్కొంటున్నారంట, భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ సమస్యలలో మరి పేదరికము, మరి నిరుద్యోగము, మరి భయంకరమైన మరి ప్రకృతి విపత్తులు అన్నీ కూడా మరి ఉంటా ఉన్నాయి కదా, మనం చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క పేదరికం ఏం చేయబడాలంట, నిర్మూలము చేయబడాలి. నిరుద్యోగం ఏం చేయబడాలి, తొలగించబడాలి. అందరికీ కూడా ఏం కావాలంట, ఉద్యోగాలు కావాలి. హల్లెలూయా. ప్రకృతి విపత్తులు అన్నీ కూడా ఏం చేయబడాలంట, మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సామాజిక సమస్యలు అన్నీ కూడా ఏం చేయబడాలంట,
మార్చబడాలి. కుటుంబ సమస్యలన్నీ కూడా ఏం చేయాలంట? మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దాన్ని బట్టి మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో మనము భయపడే అవసరము లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, భయపడకు ఓ భారతదేశమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, భయపడకు భారతదేశంలో ఉంటున్న ఓ రాష్ట్రములారా. హల్లెలూయా, భయపడకము ఓ ఆంధ్ర రాష్ట్రమా, తెలుగు రాష్ట్రాలారా, మీరు భయపడవద్దండి అని చెప్పేసి దేవుడు ఆయన మాట్లాడుతూ మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మరి అనంతపురం జిల్లా నీవు భయపడవద్దు అంటా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కళ్యాణదుర్గం నియోజకవర్గమా, కళ్యాణదుర్గమా, నీవు భయపడవద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో భయపడడం కాదు, కానీ మన జీవితంలో ఏమి చేయాలంటే ప్రభువుకు ప్రతి సమస్యను కూడా మనము అప్పగించుకునేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, ఎందుకంటే మన సమస్యలు అన్నిటికంటే ఆయన ఎటువంటి వాడంట? ఆయన గొప్పవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే భయపడుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, భయపడుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మనము భయపడడం కాదు, కానీ మన జీవితంలో ఏం చేయాలంట? దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నవారుగా, అప్పగించుకున్నవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, భయంకరమైన తుఫానులో మరి యొక్క సముద్రములో మరి ఒక పడవ వెళ్తూ ఉందంట. హల్లెలూయా, వెళ్తూ ఉన్నప్పుడు ఆ తుఫాను వలన ఇక పడవ ఏం చేయబడుతుంది? అలల చేత అది కొట్టబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే అది ఏ విధముగా కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మరి ఆ యొక్క నావలో ఉంటున్న నావికుడు మరి తన యొక్క విశ్వాసాన్ని ఆయన కోల్పోడు. హల్లెలూయా, తన దిశను ఆయన మార్చడు. ఆయన సరి అయిన విధానములోనే ధైర్యముగా తీసుకుని వెళ్ళేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే మన పరిస్థితుల్లో కూడా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో మరి విశ్వాసం ఉంచినప్పుడు మనం దేనికి కూడా ఏం చేయమంట? దేనికి కూడా మనము భయపడము. హల్లెలూయా, మన జీవితాల్లో మరి ఆశను మనము కోల్పోయేవాళ్ళుగా మనం ఉండము, కానీ మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం చూచేవారుగా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేశమా భయపడకు అంటా ఉన్నాడు. కదా, దేశమా భయపడక, దేశము భయపడకూడదు. హల్లెలూయా. కదా, మరి ఆయన ప్రజలుగా ఉంటున్న మనము, విశ్వాసులుగా ఉంటున్న మనము, మన జీవితాల్లో మనం ఏం కాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడంట. భయపడకు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథములో భయపడకు భయపడకు అని ఎన్నిసార్లు రాయబడిందంటే 366 సార్లు రాయబడిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు 366 సార్లు రాయబడింది? సంవత్సరానికి 365 రోజులు లీపు సంవత్సరం అయితే 366 రోజులు. హల్లెలూయా. కదా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా ఆయన మనతో ఏమని మాట్లాడుతున్నాడంట? భయపడకు 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 అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అదొక పాట ఉంది. ఏం పాట? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు చెప్పెను భయపడకు,
భయపడకు నీవు భయపడకు. 366 దినములు భయపడకు నీవు భయపడకు. యేసు చెప్పెను భయపడకు. అందరు కూడా యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. 366 దినములు భయపడకు నీవు భయపడకు. యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. 366 దినములు భయపడకు నీవు భయపడకు. భయపడకు నీవు భయపడకు. నిందలలో అపనిందలలో తోడు ఉంటాడు భయపడకు. వేదనలో శోధనలో ఎత్తుకుంటాడు భయపడకు. నిందలలో అపనిందలలో తోడు ఉంటాడు భయపడకు. వేదనలో శోధనలో ఎత్తుకుంటాడు భయపడకు. కృంగిన వేళ భయపడకు. అవమానములో భయపడకు. కృంగిన వేళ భయపడకు. అవమానములో భయపడకు. ఇప్పటి నుండి భయపడకు మరి ఎప్పటికీ భయపడకు. ఇప్పటి నుండి భయపడకు మరి ఎప్పటికీ భయపడకు. యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. కష్టములలో నష్టములలో ఆదుకుంటాడు భయపడకు. వ్యాధులను వ్యధలను స్వస్థపరచును భయపడకు. అందరూ కష్టములలో నష్టములలో ఆదుకుంటాడు భయపడకు. వ్యాధులను వ్యధలను స్వస్థపరచును భయపడకు. ఎవరు లేరని భయపడకు. ఏమి లేదని భయపడకు. ఎవరు లేరని భయపడకు. ఏమి లేదని భయపడకు. యేసు ఉన్నాడు భయపడకు. నమ్మకముంచి భయపడకు. యేసు ఉన్నాడు భయపడకు. నమ్మకముంచి భయపడకు. యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. యేసు చెప్పెను భయపడకు. భయపడకు నీవు భయపడకు. 366 దినములు భయపడకు నీవు భయపడకు. 366 దినములు భయపడకు నీవు భయపడకు. యేసు చెప్పెను భయపడకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితాల్లో భయాలు దేనిని బట్టి భయం అంట? నిందలను బట్టి అపనిందలను బట్టి మనకేమంటే చెప్పండి? భయం. అయ్యో నా మీద ఆ నిందలు వేశారు, నా మీద ఈ నిందలు వేశారు అనేది భయం. హల్లెలూయా. దానియేలు మీద కూడా ఏం వేశారంట? నిందలు మోపారు. హల్లెలూయా. దానియేలు భయపడ్డా? భయపడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా వేదనలో శోధనలో ప్రభు నీవు నేను ఏడుస్తూ ఉంటే, హల్లెలూయా, ఏమంట? నీవు నేను ఏడుస్తూ ఉంటే ఆయన ఎత్తుకుంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎత్తుకుంటాడంట? మనం ఎవరిని ఎత్తుకుంటాము?
చిన్న పిల్లలను మనం ఏం చేస్తాము, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వారిని మనం పైకెత్తుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఎవరిని ఎత్తుకుంటాడంట? నిన్ను నన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. ముసలి వాళ్ళైనా కూడా ఆయనకు ఎవరంట? ఆయనకు పిల్లలే. హల్లెలూయా. ఆయన ఎత్తుకునేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా కదా. ఎత్తుకునే దేవుడు ఆయన మనకు ఉన్నప్పుడు మనకెందుకు భయం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. కృంగిన వేళ కదా సాధారణంలో ఏం చేస్తారంట, అనేక విషయాలలో కృంగజేసేవాడుగా మరి ఉన్నాడు. నిరుత్సాహాలు తీసుకునేవాడుగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ బ్రతుకు అంతే, నీ జీవితము అంతే, నీవు పనికిరావు అని చెప్పి అనేక విషయాలలో కృంగజేసేవాడుగా ఉన్నాడు. మనుషుల మూలకముగా సాతానుడు ఏం చేసేవాడుగా ఉన్నావంట? కృంగజేసేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి విషయంలో కూడా నువ్వు ఏం చేసే అవసరం లేదంట, నీవు భయపడే అవసరము లేదు. హల్లెలూయా. అవమానాలు వచ్చినప్పుడు నీవు భయపడే అవసరము లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, భయపడకు దేశమా, భయపడకు నా కుమారుడా, భయపడకు నా కుమార్తె, నీవు భయపడకు. హల్లెలూయా. భయపడకుండా ఏం చేయాలంట? సంతోషించి గంతులు వేయమంటది. హల్లెలూయా. ఏమంట? భయపడకుండా సంతోషించి ఏం చేయాలి? గంతులు వేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భయం ఉన్నప్పుడు గంతులు వేసేకైతుందా? భయం ఉన్నప్పుడు గంతులు వేసేకైతుందా? గంతులు వేయడానికి కాదు. హల్లెలూయా. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, భయపడవద్దు, నువ్వేం చేయాలి? సంతోషించి గంతులు వేయి. హల్లెలూయా. నీవు భయపడితే, నువ్వు ఏడిస్తే, నీ కృంగిపోతే సాతానుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? వాడు గంతులు వేసేవాడుగా మరి ఉన్నాడు. అయితే నీవు గంతులేస్తూ నీవు దేవుని స్తుతిస్తే, హల్లెలూయా, సైతాన్ గాడు ఏం చేస్తాడంట? వాడు ఏడ్చేవాడుగా ఉన్నాడు, వాడు పారిపోయేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సాతానుడు పారిపోవాలా? నడినెత్తి మీద కూర్చోవాలా? ఏం కావాలి? వాడు పారిపోవాలంటే నీవేం చేయాలంట? గంతులు వేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కష్టాలే వచ్చినా, కన్నీరే వచ్చినా ఏం చేయాలి? స్తుతి పాటలే పాడాలి. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది, 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 మనకు జయముంది, 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 మనకు జయముంది, జయముంది, జయముంది. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా, ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను, నేనేమి దిగులు చెందను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది, జయముంది, జయముంది,
మనకు జయముంది 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 మనకు జయముంది 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ ఏమంట? ఓటమే జయమా? జయము. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కదా క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ ఏమంట? జయము. హల్లెలూయా. కదా ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేను ఏం చేయను? భయపడను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా దేవుని వాక్యం చెప్తుంది భయపడవద్దు అంటది. మనమేమనాలి? నేను భయపడను ప్రభువా, నేను భయపడను. ప్రభువా నువ్వు చెప్తున్నావు, నీవు భయపడవద్దు అంటున్నావు, నేనేం చేయను? నేను భయపడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా దేవుని యొక్క మాటను మనం వింటే హల్లెలూయా మన జీవితంలో ఏముండదంటే భయం అన్నది మన జీవితంలో ఉండదు. హల్లెలూయా. భయం ఎక్కడి నుంచి వస్తుందంటే సైతాన్ దగ్గర నుంచి భయం వస్తుందంటే. ఎక్కడి నుంచి వస్తుంది భయము? సైతాను దగ్గర నుంచి భయం వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ధైర్యం ఎక్కడి నుంచే వచ్చేదిగా ఉందంట? దేవుని యొద్ద నుంచి ధైర్యము వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. కదా భయం ఎక్కడి నుంచి వస్తుందంట? సాతాను దగ్గర నుంచి వస్తుంది. అయితే ధైర్యము దేవుని దగ్గర నుంచి మరి వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా భయము ఎక్కడ ప్రారంభమైందంట? ఆది కాండములో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఏదెను తోటలో మరి ఆదాము హవ్వలలో ఏమి ప్రారంభమైందంట? భయము ప్రారంభమైంది. హల్లెలూయా. కదా మరి ఎందుకు వారిలో భయము ప్రారంభమైందంటే చెప్పండి. వారి జీవితంలో దేవుడు చెప్పాడు, ఈ పండ్లను మీరేం చేయకూడదు? తినకూడదు. తింటే మీరేమైపోతారు? చచ్చిపోతారు అని. అయితే ఆ ఏదెను తోటలోకి ఎవరు వచ్చారంట? సాతానుడు వచ్చాడు, అపవాది వచ్చాడు, సర్పము రూపంలో వాడు వచ్చాడు. ఏం చేశాడంట? మీరు ఈ పండ్లు తింటే మీరు చచ్చిపోరు, ఈ పండ్లు తింటే మీరేమైపోతారు? దేవుళ్ళు అయిపోతారు. దేవుడు మీకు ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. మీరు దేవుళ్ళలాగా అయిపోతారని చెప్పేసి ఏం చెప్పాడు? దేవుడు అబద్ధం చెప్పాడు అని ఈ అబద్ధాలకు జనకుడైన సైతానుడు గాడు అబద్ధం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో హవ్వ ఏం చేసిందంటే మరి సాతాను యొక్క మాటను వినింది. ఎవరి మాట వినింది చెప్పండి? అపవాది సాతాను యొక్క మాటను మరి వినింది. ఏమి కోరుకునిందంటే ఆ యొక్క హవ్వ దేవుడైపోవాలని చెప్పేసి కోరుకునేది. ఏం కావాలని కోరుకుని చెప్పండి? అయితే ఈ యొక్క హవ్వ దేవుని రూపంలో ఉందా లేకుంటే ఏ రూపంలో ఉంది? దేవుని సారూప్యములోనే దేవుడు ఆదాము హవ్వను ఏం చేశాడంట? కలగజేసిన వాడుగా మరి ఉన్నాడు. నేను దేవుని సారూప్యములో ఉన్నాను అన్న గ్రహింపును మరిచిపోయేటట్లుగా చేసింది సైతాన్. ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంట? మీరు అది తింటే, మీరు దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు మీరు తింటే మీరు చచ్చిపోరు, మీరేమైపోతారు? దేవుళ్ళు అయిపోతారు. హల్లెలూయా. దేవుడిలాగా మీరు మారిపోతారు. నిజంగా ఆ యొక్క హవ్వ ఆ యొక్క సాతానుతో మాటలు పెట్టుకోకుండా ఉండింటే ఒక గ్రహింపు వచ్చేది. నేను దేవుని సారూప్యములో ఉన్నాను సైతానా అని చెప్పేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విస్తారమైన మాటలలో దోషముండక మానదు.
విస్తారమైన మాటలలో ఏముండక మనం చెప్పండి, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు కదా. వింటా 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 దాంతో మాట్లాడుతా ఏమైపోయిందంటే ఆ యొక్క మాటల్లో ఆ యొక్క సాతానుడు ఏం చేశాడంటే మరి హవ్వను ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దేవుని మాట కంటే ఆ యొక్క దయ్యపు మాటను వినడానికి ఇష్టపడింది హవ్వ. దేని మాట కంటే చెప్పండి, దేవుని మాట కంటే దయ్యపు మాట, సాతాను యొక్క మాట వినడానికి ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడిందంటే ఆ యొక్క హవ్వ సాతానుతో ఏం చేసిందంటే చెప్పండి, విస్తారమైన మాటలు పెట్టుకోవడానికి ప్రారంభించింది. దానిని బట్టి దేవుని కంటే ఎక్కువగా మరి ఎవరిని నమ్మిందంట, ఆ క్షణంలో సాతాను యొక్క మాటను నమ్మింది. నమ్మి ఏం చేసిందంట, తినవద్దని చెప్పిన ఆ యొక్క పండ్లను తినింది. తినిన తర్వాత హవ్వ దేవుడు అయ్యిందా? హవ్వ దేవుడు అయిపోయాడా? ఆదాము దేవుడు అయిపోయాడా? ఏమైపోయారు చెప్పండి? వారు దేవుని మహిమ శరీరాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కోల్పోయారు. దేవుడిచ్చిన మహిమ శరీరాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కోల్పోయిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. మరి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆదామా నీవెక్కడ ఉన్నావు అని చెప్పేసి అడిగితే ఆదాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? చెట్ల మధ్యలో దాగుకొని ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ ఆదామా ఎక్కడ ఉన్నావయ్యా? ప్రతిరోజు నేను వస్తే నువ్వు ఎట్లా వచ్చేవాడివి? సంతోషంగా ఆనందంగా పిల్లలు ఏ విధంగా డాడీ అని పిల్లలు ఎట్లా వస్తారో ఆ విధముగా సంతోషంగా ఆనందంగా దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేవాళ్ళంట ఆదాము హవ్వలు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందంట, వారు చెట్ల మధ్యలో దాపెట్టుకున్నారు. దేవుడు అంటా ఉన్నాడు, ఓ ఆదామా నీవెక్కడ ఉన్నావు అంటే అంటున్నాడు, నీ స్వరము విని భయపడి దాగుకొంటిని అంటా ఉన్నాడు. ఏమంటా? నీ స్వరము విని భయపడి దాగుకొంటిని. చూడండి ఎంత భయంకరం కదా. సాతాను మాట వినడం వలన ఏమొచ్చిందంట? భయం వచ్చింది కదా. భయం ఎక్కడ ప్రారంభమైందంట? ఏదేను తోటలో ప్రారంభమైంది. విస్తారమైన మాటలు అపవాదితో హవ్వ పెట్టుకోవడం వల్ల ఏం జరిగిందంట? విస్తారమైన మాటలలో దోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే దేవుని బిడ్డలమైన వారు మరి ఎవరితో కూడా విస్తారమైన మాటలను పెట్టుకోకూడదంట. నీవు విస్తారంగా నీవు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? యేసయ్యను గురించి నువ్వు మాట్లాడాలి, దేవుని గురించే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఏదైనా తేడా వస్తే ఏం చేయాలి? బాయ్ బ్రదర్, బాయ్ సిస్టర్ అని చెప్పేసి అక్కడి నుంచి ఖాళీ చేయడం మంచిది. హల్లెలూయా. స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో, అన్య స్త్రీలతో, అన్య పురుషులతో వారు విస్తారంగా మాట్లాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంట? భర్త కంటే ఎక్కువగా పరపురుషుడే ఎక్కువగా కనిపిస్తాడంట. భార్య కంటే పరస్త్రీనే మరి గొప్పగా కనిపించేదిగా మరి ఉంటుందంట. అంటే విస్తారమైన మాటలు ఏమి చేస్తాయంటే నీ భర్త మీద ఉంటున్న ప్రేమను లేకుండా చేసేదిగా మరి ఉంటా ఉంది. విస్తారమైన మాటలు ఏమి చేసేవిగా ఉంటున్నాయంటే నీ భార్య మీద ఉంటున్న ప్రేమను లేకుండా చేసి పరపురుషునికి పరస్త్రీకి తమ హృదయాలను మనస్సును అప్పగించుకునేవారుగా ఉంటా ఉన్నారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? నేను చెప్పే సత్యమా కాదా?
కదా. చాలా సంఘటనలు మనం వింటా ఉన్నాం. పరపురుషుణ్ణి మరి మీద మనస్సు ఉంచుకుని మరి కొంతమంది స్త్రీలు ఏం చేశారంట, భర్తనే ఏం చేశారు, ముక్కలు ముక్కలుగా నరికేసి మరి సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. గతించిన మరి నెలలలో ఇక్కడ దగ్గర ఉంటున్న ప్రాంతంలో జరిగింది. మరి ఒక 2-3 నెలల తర్వాత మరి అదే కాంపౌండ్లో భర్త నరికేసి బూడ్చిపెట్టింది కదా, బండ పెట్టి. ఎవరికి తెలియదు అనుకుంది, కానీ ఒకరోజు అది ఏం చేయబడిందంట, బయటికి రావడం జరిగింది. భయం పుట్టింది ఈమెలో. హల్లెలూయా. తీసుకొని జైల్లో వేయడం జరిగింది. కారణం ఏమంటే పరపురుషునితో విస్తారమైన మాటలు పెట్టుకోవడం వలన, భర్త కంటే ఎక్కువగా పరపురుషుని ప్రేమించిన వ్యక్తిగా మరి ఉంటుంది కాబట్టి సొంత భార్యనే ఏం చేసిందట, చంపివేసింది. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో చూస్తుంటున్నాం, మరి పరస్త్రీల మీద వ్యామోహంతో ఉన్నప్పుడు మరి భార్యనే చంపివేసినట్లుగా మరి ఒక బియ్యం సంచిలో మరి కట్టేసి పారేసినట్లుగా మరి అనేకమైన విషయాలు చూస్తూ ఉన్నాం. విస్తారమైన మాటలు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, పిల్లలు అడ్డముగా ఉన్నారని పిల్లలను కూడా ఏం చేశారంట, చంపేసిన వాళ్ళుగా మరి ఉన్నారు. వారు పట్టుబడినప్పుడు వారి యొక్క నోటితోనే వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు నాకు అడ్డంగా ఉన్నారు కాబట్టి నేను చంపేశాను. కన్న తల్లి కదా. ఈ లోకంలో కన్న తల్లి కంటే మిన్నైన ప్రేమ ఎవరికి ఉండదంటారు. అయితే కన్న తల్లియే కషాయిగా మార్చబడ్డానికి కారణం ఏమంట, విస్తారమైన మాటలు పరపురుషులతోనూ పరస్త్రీలతో పెట్టుకోవడం. దానివలన ఏం జరుగుతూ ఉందంటే, అవన్నీ జరిగిపోయిన తర్వాత భయం. ఏం చెప్పండి, అదంతా జరిగిపోయిన తర్వాత ఏం చేయండి, ఏం జరుగుతుంది చెప్పండి, భయం 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 కదా. భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చేదిగా ఉందంటే, సైతాను దగ్గర నుంచి వచ్చేదిగా ఉంది. సైతాను మాటను విన్నప్పుడు భయం వచ్చేదిగా మరి ఉంది. ఆ భయం ఎక్కడికి నడిపించేదిగా ఉందంటే, నాశనానికి నడిపించేదిగా మరి ఉంది. ఆదాము హవ్వలు దేవుని మాటను అతిక్రమించిన దానిని బట్టి వారిలో పాపం వచ్చింది. పాపం మూలకంగా వారిలో ఏమొచ్చిందంట, భయం వచ్చింది. మనిషి జీవితంలో ధైర్యాన్ని కోల్పోయిన వాడుగా మరి ఉన్నాడు. దేనిని బట్టి అంటే, అపవాది యొక్క మాటలను వినడము వలన, అపవాదితో విస్తారమైన మాటలు పెట్టుకోవడము వలన వారి జీవితంలో ఏమి కోల్పోయారంట, ధైర్యాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. వీటికి బదులుగా వారి జీవితంలో ఏమొచ్చింది చెప్పండి, భయం భయం భయం. ఈ భయంతో ఏమైపోతున్నారంటే, మరి వారి జీవితంలో మరి కొంతమంది చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేవారుగా ఉన్నారు కదా. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందంట, మొట్టమొదటిగా ఏదేను తోటలో మరి ప్రారంభమైంది. హల్లెలూయా కదా. ఈ యొక్క భయం ఆ యొక్క దాస్యములో ఉంటున్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సాతాను యొక్క బంధకాలలో ఉంటున్న వారిని విడిపించడానికి, సాతాను యొక్క బంధకాలలో ఉంటున్న వారిని విడిపించడానికి. హల్లెలూయా. సాతాను యొక్క బంధకాలలో ఉంటున్న వ్యక్తికి స్వాతంత్రం ఉంటుందా? వానిలో స్వాతంత్రం అనేది వానిలో ఉండదు. వాడు దేనిలో ఉంటున్నాడంట, భయముతో నిండిన వాడుగా మరి ఉన్నాడు. అయితే ఈ యొక్క భయము,
ఇక సాతాను యొక్క దాస్యములో ఉంటున్న వ్యక్తులను, మనుష్యులను, మానవ కోటిని విడిపించడానికని రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి నీవు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? స్వతంత్రులనుగా దేవుడు మనల్ని చేశాడు కదా. దేని నుంచి స్వతంత్రులుగా చేశాడంట? సాతాను యొక్క బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు కదా. దాస్యమని కాడి కింద నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆనాడు మనం చూస్తుంటున్నాం, ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క బానిసత్వంలో బంధించబడిన వాళ్ళుగా ఉంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ సమయంలో వారు ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, వారి యొక్క విడుదల కోసం వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? మోషేను అక్కడికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మోషే మూలకముగా మరి దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, ఫరో యొక్క కాడి నుంచి దేవుడు వారిని విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించి వారిని కానాను దేశానికి నడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోషే అయితే ఇజ్రాయేల్ ప్రజల కోసం ఏం చేశాడంట? ఇజ్రాయేల్ ప్రజలను మరి ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏ బానిసత్వం నుంచి విడిపించాడంట? సాతాను యొక్క బానిసత్వము నుంచి. హల్లెలూయా. సాతాను యొక్క కాడి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన స్వతంత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో చూసుకుందాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా కదా. మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను. మీరు స్వతంత్రులుగా ఉండడానికి నేనేం చేశాను? మిమ్మల్ని నేను పిలిచాను, పిలువబడితిరి. హల్లెలూయా అని అంటాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఒక మాట, ఏం మాట అంటే అది? ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ అంటున్న అపోస్తలుడైన పౌలు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు ఏం చేయబడ్డారు? పిలువబడితిరి. హల్లెలూయా. ఒకానొకప్పుడు దేనిలో ఉన్నామో? సాతానిక బంధకములో మనం ఉంటా ఉన్నాం. దేనిలో చెప్పండి? సాతానిక బంధకాలలో ఉంటా ఉన్నాం. సాతాను కాడి భారముగా మన మీద
మరి ఉంటా ఉంది. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంట, యేసు క్రీస్తు ప్రభు మూలకముగా ఆ యొక్క దాస్యం అనే కాడి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దాస్యం అనే కాడి నుంచి విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించిన వారిని దాస్యం అనే కాడి నుంచి, సాతానిక బంధకాల నుంచి దేవుడు విడిపించి మనల్ని ఏం చేశారంటమ్మా, స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటాడు, దాస్యం అనే కాడి కింద మీరు చిక్కు కొనకుడి అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాం, అయితే ఒక మాట అంటున్నాడు. ఏమని చెప్పండి? అయితే ఒక మాట. ఏ మాట అది? ఆ స్వాతంత్ర్యమును కదా దేవుడు మనకేమిచ్చాడంట, స్వాతంత్రం ఇచ్చేసాడు కదా. స్వాతంత్రము ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి? విచ్చలవిడిగా మనం జీవించవచ్చా? హల్లెలూయా. ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. దేనికి హేతువు చేసుకొనక చెప్పండి? శరీర క్రియలకు హేతువు చేసుకొనక, శరీర కార్యములకు నీవు హేతువు చేసుకొనక, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. ఏం కలిగిన వాళ్ళుగా ఉండాలంట? ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దేవుడు ఆయన మన స్వతంత్రులుగా ఆయన మనల్ని చేశాడు. హల్లెలూయా. మరలా మనం దాస్యమైన కాడి కింద చిక్కు కొనకుండా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, మరలా దాస్యమని కాడి కింద మీరు చిక్కు కొనకుడి అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, నిజమైన స్వాతంత్రం అంటే ఏం చెప్పండి? నిజమైన స్వాతంత్రం అంటే, హల్లెలూయా, ఒకరి మంచిని చేయడం. హల్లెలూయా. ఏం చెప్పండి? ఒకరికి మనము మంచిని చేయడం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్తను చెప్పడం, అది ఏం పని? అది మంచి పని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమైన స్వాతంత్రం ఏమంటే ఒక మంచి పనిని, యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్తను చెప్పడం మంచి పని. ఎందుకంటే నీవు స్వతంత్రుడయ్యావు. ఈ మంచి పని ద్వారా ఏమి చేయబడాలి? బంధకములలో ఉంటున్నవాడు ఏం చేయబడాలి? విడిపించబడాలి. స్వతంత్రుడు కావాలి అంటే నీవు ఏమి చేసే వ్యక్తిగా ఉండాలంట? మంచి పనిని చేయడానికి, అంటే సువార్తను చెప్పడానికి, సిలువను గూర్చిన వార్తను చెప్పడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చెప్పడానికి దేవుడు నీకేమిచ్చాడంట? స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుడు మనకు ఏమిచ్చాడంటే ఇతరులను ప్రేమించడానికి స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. ఎవరిని? ఇతరులు అనగా ఎవరిని చెప్పండి? మీ శత్రువులను మీరేం చేయాలి? ప్రేమించడానికి దేవుడు మనకు స్వేచ్ఛను దేవుడు ఇచ్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు కదా. దేవుని ప్రేమ చేత మనం ఇతరులను ప్రేమించడము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తుంటున్నాము, మనము సేవ చేయడానికి దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? సేవ చేయడానికి దేవుడు స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సేవ చేసే మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. సహాయం చేసే మనస్సు నీకు ఉండాలి. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. హల్లెలూయా కదా. దేవుని సత్యములో జీవించడానికి దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదేమంట? నిజమైన స్వాతంత్రం. హల్లెలూయా. నిజమైన స్వాతంత్రం ఏమంట? మంచిని చేయడానికి. మంచి అంటే ఏంటి? ఎవరిలో ఉంది మంచితనం? యేసుక్రీస్తు ప్రభువులో ఉంది ఆ మంచితనం. హల్లెలూయా. ఆ మంచితనాన్ని ప్రకటించడానికి, స్వేచ్ఛగా ప్రకటించడం. హల్లెలూయా.
అది ఒక స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వేచ్ఛ. హల్లెలూయా. ఇతరులను నువ్వు ప్రేమించడానికి, శత్రువులను నువ్వు ప్రేమించడానికి, క్షమించడానికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. హల్లెలూయా కదా. దేవుని సత్యములో జీవించడానికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. హల్లెలూయా కదా. మరి సేవ చేయడానికి దేవుడిచ్చిన స్వేచ్ఛ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం, మరి భారతదేశానికి ఏమొచ్చిందంట? స్వాతంత్రం వచ్చింది కదా. ఎవరి మూలకంగా వచ్చిందంటే మరి అనేకులు మరి భారతదేశం నిమిత్తమై వారి త్యాగం చేశారు. హల్లెలూయా కదా. వారిని మనం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. వారిలో మరి ముఖ్యంగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే మహాత్మా గాంధీనే మన దృష్టికి వస్తారు. చాలామంది ఉంటున్నారు, బాల గంగాధర్ తిలక్ అని చెప్పేసి, జవహర్లాల్ నెహ్రూ, మరి ఇంకా అనేకులు, మరి సుభాష్ చంద్రబోస్, మరి చాలామంది ఉంటా ఉన్నారు. ప్రజలు హల్లెలూయా. వాళ్ళందరూ కూడా దేనికోసం ప్రయాసపడ్డారంట? భారతదేశం యొక్క స్వాతంత్రం కోసము వారు ప్రయాసపడ్డారు. వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనం వారిని గౌరవించాలి. ఆ రోజు వారు స్వాతంత్రం తీసుకుని రాకపోయి ఉంటే ఈరోజు మరలా మనం బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉండేవాళ్ళం. అయితే ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ సాతాను యొక్క బానిసత్వములో, సాతాను యొక్క బంధకములో ఉంటున్న మనలను విడిపించిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయాలంట? మనము జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనల్ని మరి ఈ యొక్క బంధకాలని, సాతానిక బంధకాలను విడిపించి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. సాతాను కాడి నుంచి మనల్ని దేవుడు ఏం చేశాడంట? విడిపించి స్వతంత్రులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. అదే కాకుండా ఆ యొక్క పాపము బానిసత్వంలో ఉంటున్న వ్యక్తులు మరి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారు. అయితే ఆ యొక్క నిత్య నరకాగ్నిలో మనం వెళ్ళకుండా ఆ బంధకాల నుంచి, కాడి నుంచి విడిపించి నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి నిన్ను, నన్ను, మనలను నిత్య జీవమునకు వారసులుగా చేసి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. 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 అటువంటి గొప్ప కార్యమును దేవుడు మన జీవితంలో చేసిన దానిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను మనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని మనము ఘనపరిచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూస్తున్నాం కదా, దేశమా భయపడక సంతోషించి గంతులు వేము, యెహోవా గొప్ప కార్యములను చేసెను. హల్లెలూయా కదా. యేసయ్య నీ కొరకు, నా కొరకు ఏం చేశాడంట? గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యం చెప్పండి? గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఇక భయము అనే బానిసత్వం నుంచి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని విడిపించాడు. హల్లెలూయా కదా. పాపము వలన మరి అనేకుల జీవితాల్లో భయం. అయితే యేసుక్రీస్తు ప్రభు మూలకంగా ఆ పాపం నుంచి విడిపించడమే కాదు, ఆ భయం నుంచి నిన్ను, నన్ను, మనల్ని అందరిని విడిపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి కీర్తనకారుడు అంటాడు, 103వ కీర్తన 2వ వచనం, 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, దేనిని మరవకము. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయన చేసిన ఉపకారములలో, యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. హల్లెలూయా. యేసయ్య మనకు ఉపకారం చేశాడా? అపకారం చేశాడా? ఉపకారం. ఏం చేశాడు? ఉపకారం. హల్లెలూయా. ఏం చేశాడు యేసయ్య ఉపకారం? తన స్వరక్తాన్ని నీ కొరకు, నా కొరకు ఇచ్చాడు. తన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా.
ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, మరచిపోకూడదు. హల్లెలూయా కదా. యేసయ్య చేసిన ఉపకారములో దేనిని కూడా ఏం చేయకూడదంట, మరచిపోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఎటువంటి కార్యం అంట, ఇది గొప్ప కార్యము. ఎవరి పట్ల గొప్ప కార్యము? నీ పట్ల, నా పట్ల, మన పట్ల మరి గొప్ప కార్యమును దేవుడు ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో భవిష్యత్తును గూర్చిన భయము లేదు. హల్లెలూయా. భవిష్యత్తును గూర్చిన భయము లేదు. ఉందా? ఎందుకు లేదు? హల్లెలూయా. ఎందుకు లేదు? భవిష్యత్తును గూర్చిన భయం ఎందుకు లేదు? నేను చనిపోతే పరలోకంలో నేను ఉంటాను. హల్లెలూయా. నరకమన్న భయము నీకు నాకు లేదు. ఎందుకంటే ఆ యొక్క నరక పాశాల నుంచి, పాప పాశాల నుంచి దేవుడు నిన్ను నన్ను ఆయన విడిపించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలునుగాక. అందుకనే భవిష్యత్తును గూర్చిన భయము ఎవరికి లేదంట? ఎవరికి లేదు? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీకు లేదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నాకు లేదు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనకి ఎవరికి కూడా భయము లేదు. హల్లెలూయా. ఆ భయము అన్నది మనం మర్చిపోవాలంటే ఏం చేయాలంట? ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపం చేసుకోవాలి. ఆయన చేసిన మరి త్యాగాన్ని జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను మన జీవితంలో ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకునే వాళ్ళుగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఈరోజు మాట్లాడేదేమంటే, నా కుమారుడు, నా కుమార్తె, నీవు భయపడుకుము. హల్లెలూయా. ఏం చేయాలి? గంతులు, సంతోషించి గంతులు వేయం. సంతోషించి ఏం చేయాలి? గంతులు వేయాలి. దేవునికి స్తోత్రం కదా. నీ కష్టం ఉందా? ఏం చేయాలి? గంతులే కదా. పౌలు శీలను ఏం చేశారు? మరి బెత్తములతో కొట్టి, సంఖ్యలతో బంధించి వాళ్ళని ఏం చేశారంట? చెరసాలలో వేశారు. వేసినప్పుడు భయపడుకుంటా సస్తానా బతుకుతానని అలాగే ఏడ్చుకుంటా కూర్చున్నారా? హల్లెలూయా. భయపడ్డారా? హల్లెలూయా. వాళ్ళు హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, 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 హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. చెరసాలలో వేసిన బంధాలు బిగించిన, చెరసాలలో వేసిన బంధాలు బిగించిన, సుదిపాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, సుదిపాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు శీలలు చెరసాలలో పాడుతూ ఉంటే చెరసాల మందిరం అయిపోయిందంట. హల్లెలూయా. చెరసాల ఏమైపోయింది చెప్పండి?
మందిరం ఎలా మందిరం అయిపోయిందంటే, ఈ పౌలు శీలలు పాటలు పాడితే స్తుతిస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క ఖైదీలు కూడా ఏం చేస్తున్నారంట, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టడానికి ప్రారంభించారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి. వీరి బంధకాలు ఊడిపోవడమే కాదు, అక్కడ ఉంటున్న ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. హల్లెలూయా. తరువాత చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ప్రైజ్ లార్డ్. తరువాత చెరసాల నాయకుడు గంటున్న వ్యక్తి ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో అని చెప్పేసి తన్ను తాను హానిపరుచుకునే పోతుంటే పౌలు అంటా ఉన్నాడు, నిన్ను నీవు హాని చేసుకోవద్దు, మేమందరూ ఈడే ఉన్నామని చెప్పినప్పుడు ఆయన యొక్క హృదయం అని తలుపులు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలంటే నేనేమి చేయాలి అని చెప్పేసి అడుగుతున్నా. రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి అన్నప్పుడు ఏమి జరుగుతూ ఉందంట. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, మరి నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితంలో భయాలు వచ్చినప్పుడు మనం భయపడకూడదంట, దేవుని మనం స్తుతించాలి. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదంట, నువ్వేం చేయాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి అంట. హల్లెలూయా. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదంట, నువ్వేం చేయాలి, దేవుని స్తుతించి నీవు ఆరాధించు. గంతులై నీ అనారోగ్యము నిన్ను వదిలిపెట్టి పారిపోయేదిగా మరి ఉంటా ఉంది. సాతానుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడా, ప్రభుని స్తుతిస్తూ నువ్వు గంతులై నిన్ను పట్టి పీడించడానికి వచ్చిన సాతానుడు నిన్ను వదిలిపెట్టి 1000 కిలోమీటర్లతో వాడు పారిపోయేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా ఖోతురి ఖరాలా సీకా థరా బాబా బాబా బా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాపదేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా నైనా, భారతదేశానికి స్వాతంత్రం రానప్పుడు ప్రభువా భారతీయులుగా ఉంటున్న వారందరూ భయపడిపోయారయ్యా. ప్రభువా నాయన తండ్రి, నాయనా ప్రభువా స్వాతంత్రము తీసుకురావడానికి ధైర్యంగా నిలబడిన వాళ్ళు నాయనా తండ్రి, మా దేశ నాయకుల మూలకంగా ప్రభు మహాత్మా గాంధీ మూలకంగా ప్రభువా భారతదేశానికి ప్రభువా స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చిన నా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా తండ్రి, ఆయన పాప బంధకాలలో, సాతాను బంధకాలలో, భయములో ఉంటున్న ప్రభువా మా జీవితాలలో, ప్రపంచంలో ఉంటున్న వారందరినీ కూడా ప్రభువా నీ కలవరి శిలువలో కార్చిన నీ రక్త మూలకంగా, నీ మరణ పునరుత్థానం మూలకముగా ప్రభువా తండ్రి సాతాను మీద గొప్ప జయాన్ని ఇచ్చారు. ప్రభువా తండ్రి, బంధకాల నుంచి మాకు విడుదలని ఇచ్చారు. ప్రభువా మాకు స్వాతంత్రాన్ని మీరు ఇచ్చిన దేవా నీకే స్తోత్రములు నాయన. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్రం. ప్రభు సాతాను బంధకాల నుంచి స్వాతంత్రం. ప్రభు పాప బంధకాల నుంచి విడిపించి స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించిన గొప్ప దేవానికే స్తోత్రాలు. నిత్య నరకాగ్ని గుండానికి సిద్ధపరచబడిన మమ్మలను నాయన నిత్య రాజ్యమునకు మమ్మలను వారసులుగా చేసిన దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఓ రబా ఖతరాలా సబా బాబా బాబా. హల్లెలూయా లార్డ్. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధాపదేవా నీకే స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా నీకే స్తోత్రాలు. హల్లెలూయా. మహిమల రాజా నీకే స్తోత్రాలు. హల్లెలూయా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా తండ్రి, నాన్న ఇంకెవరెవరు ప్రభా సాతానిక బంధకాలలో ఉంటున్నారో వారందరూ కూడా యేసు నామములో గొప్ప విడుదల పొందుదురుగాక. ప్రభువా నీవిచ్చిన స్వాతంత్రమును వారు స్వాధీనము చేసుకొందురుగాక. ప్రభువా నీకే స్తోత్రాలు. హల్లెలూయా. ఓ రఖరాల సబా బాబా బాబా. ప్రభువా తండ్రి నీకే స్తోత్రాలు. మీరు మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తుంటున్నాం. ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచని, కృపలు అభివృద్ధిపరచమని
యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.